నమస్కారం విఎస్టీ న్యూస్ కి స్వాగతం. నా పేరు నాగిని. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. ఏపీ అసెంబ్లీ స్పీకర్ గా అయ్యన్న పాత్రుడు సభా సాంప్రదాయాలు పాటిస్తామని నేతల భాష. భాష మనుషులను కలపడానికే కానీ విడగొట్టడానికి కాదు, అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు. తెలంగాణలో తదుపరి రాబోయేది బీజేపీ ప్రభుత్వమే, సమర్థుడైన అధ్యక్షుడిని నియమించాలన్న రాజా సింగ్. మంగళగిరి ప్రజా దర్బార్కు అనూహ్య స్పందన, ప్రతి నియోజకవర్గంలోని పెట్టాలని యోచన. విధ్వంసకర రాజకీయాలు ఎల్లవేళలా నిల్వవు, వైసీపీ భవనాల కూల్చివేతలపై గుడివాడ అమర్నాథ్. నవ్యాంధ్రప్రదేశ్ 3వ శాసనసభ సభాపతిగా చింతకాయల అయ్యన్న పాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయ్యన్న పేరును ప్రొటెం స్పీకర్ బుచ్చయ్య చౌదరి ప్రకటించారు. నూతన స్పీకర్గా అయ్యన్న బాధ్యతలు స్వీకరించారు. ఆయన్ను ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బీజేపీ పక్ష నేతలు గౌరవప్రదంగా సభాపతి స్థానంలో కూర్చోబెట్టారు. ఈ కార్యక్రమానికి వైసీపీ అధినేత జగన్ దూరంగా ఉన్నారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా అయ్యన్న పాత్రుడు ఎన్నికయ్యారు. ఆయనకు 4 దశాబ్దాలకు పైగా రాజకీయ అనుభవం ఉంది. 1983లో తెలుగుదేశం ఆవిర్భావంతో రాజకీయాల్లోకి అయ్యన్న పాత్రుడు ప్రవేశించారు. అప్పటి నుంచి పార్టీకి అన్ని విధాలుగా అండగా నిలిచారు. 7 సార్లు ఎమ్మెల్యేగా, 1 సారి ఎంపీగా అయ్యన్న పాత్రుడు విజయం సాధించారు. డైరెక్ట్ వచ్చేస్తా సార్. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి స్పీకర్గా రావడం సంతోషమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ఇవాల్టి నుంచి రాష్ట్ర ప్రజలు అయ్యన్న హుందాతనం చూస్తారని చెప్పారు. ఏపీ అసెంబ్లీలో ప్రసంగించిన పవన్, గత ప్రభుత్వం వ్యక్తిగత దూషణలతో రాష్ట్ర పురోభివృద్ధిని ఆపేసిందన్నారు. భాష మనుషులను కలపడానికే కానీ విడగొట్టడానికి కాదని సూచించారు. ఎంత జటిల సమస్య అయినా చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. శ్రీ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారికి హృదయపూర్వక నమస్కారాలు, మీకు శుభాకాంక్షలు. ఇది నేను మొదటిసారి అసెంబ్లీలోకి అడుగు పెట్టడం. ఇలాంటి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న దాదాపు 7 సార్లు ఎమ్మెల్యేగాను, 1 సారి పార్లమెంట్లో అడుగుపెట్టిన మీకు, పంచాయతీరాజ్, టెక్నికల్ ఎడ్యుకేషన్, ఫారెస్ట్, R&B అనేక మంత్రిత్వ శాఖల్ని సమర్థవంతంగా నిర్వహించిన మీకు ఈ సభాధ్యక్షుడు, ఈ స్పీకర్ స్థానంలో కూర్చోవడం చాలా ఆనందంగా ఉంది. ఎన్ని దశాబ్దాలు ప్రజలు రాజకీయ జీవనంలో, ఎన్ని దశాబ్దాలు ప్రజలు మీ వాడి వేడి చూశారు. మీకు కోపం వస్తే ఋషికొండను చెక్కినట్టు ప్రత్యర్థులకి పదునైన ఉత్తరాంధ్ర యాసలో గుండు కొట్టేస్తారు. ఒకటే బాధేస్తాం సార్, ఇకపైన మీకు తిట్టే అవకాశం లేకపోవడం. కానీ ఇక మీద సభలో ఎవరు తిడుతున్నా దాన్ని ఆఫ్ చేసే బాధ్యత మీ చేతిలోనే ఉంది. మీరే మైక్ ఆఫ్ చేయాలి. అంటే మా చిన్నప్పుడు నేను చూసేవాడు, ఒకసారి అల్లరి చేసే అబ్బాయిని క్లాస్ లీడర్ చేసేవాడు చిన్నప్పుడు మా స్కూల్లో. కానీ ఇన్నాళ్ళు ప్రజలు మీ వాడి వేడి పలుకులు, మీ ఘాటైన వాగ్దాటి చూశారు. ఈ రోజు నుంచి రాష్ట్ర ప్రజలు మీ హుందాతనం చూస్తారు. ఎంతో పవిత్రమైన అసెంబ్లీని గత ప్రభుత్వం దెబ్బతీసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. 23 మంది గెలిచి అసెంబ్లీకి వస్తే చాలా ఇబ్బంది పెట్టారని చెప్పారు. ఏపీలో శాసనసభ సమావేశాల్లో ఆయన మాట్లాడారు. నా కుటుంబం గురించి ఇష్టానుసారం మాట్లాడారు, మైక్ ఇవ్వకుండా అవమానపరిచారు. సీఎంగానే అసెంబ్లీకి వస్తానని
ఆ రోజే గట్టిగా చెప్పా. కౌరవ సభకు రాను, గౌరవ సభకే వస్తానని స్పష్టం చేశా. ప్రజలంతా గమనించి నన్ను గౌరవ సభకు పంపించారు. భవిష్యత్తులో ఏ ఆడబిడ్డకు అవమానం జరగకుండా చూడాలి. నా గౌరవాన్ని కాపాడిన ప్రజానికానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మరో జన్మ ఉంటే తెలుగువాడిగానే పుట్టాలి, తెలుగుగడ్డ రుణం తీర్చుకోవాలనేదే నా కోరిక అని చంద్రబాబు పేర్కొన్నారు. ఆ రోజు నేను ఒక మాట చెప్పాను, ఇది గౌరవ సభ కాదు, మీరు నాకు మైక్ కూడా ఇవ్వడం లేదు, మైక్ ఇవ్వకపోయినా నేను స్టేట్మెంట్ ఇవ్వాలి కాబట్టి ఇచ్చాడుతాను రికార్డు కోసం అని చెప్పి గట్టిగా లేచి ఇదే సీట్లో కూర్చొని ఆ రోజు నేను చెప్పింది అదే వర్డ్స్ మీకు రిపీట్ చేస్తున్నాను. నేను స్టేట్మెంట్ ఇవ్వాలనుకున్నాను, మీరు మైక్ ఇవ్వకుండా చేశారు, అయినా నాకు బాధ లేదు. మళ్ళీ చెప్తున్నా, ముఖ్యమంత్రిగానే ఈ హౌస్కు వస్తాను తప్ప అదర్వైజ్ రాజకీయాలు అవసరం లేదు. ఇది ఒక గౌరవ సభ, గౌరవ సభ కాదు. ఇలాంటి గౌరవ సభలో నేనుండనని మరొక్కసారి చెప్తూ మీకు నమస్కారం. ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, నా అవమానం మీరు అందరూ అర్థం చేసుకొని నిండు మనసుతో ఆశీర్వదించాలని కోరుతూ ఈ సభ నుంచి వాకౌట్ చేస్తున్నానని చెప్పి వాకౌట్ చేసి బయట ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాను. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే నా జీవితంలో ఇది 9వసారి నేను వెళ్ళే. తెలంగాణలో తదుపరి రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని హైదరాబాద్ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. తెలంగాణలో పార్టీకి నూతన అధ్యక్షుడిగా దేశం, ధర్మం, సమాజం పట్ల అందరినీ కలుపుకొని వెళ్లే నేతను నియమించాలని ఆయన పార్టీ కేంద్ర నాయకత్వానికి విన్నవించారు. పార్టీ సీనియర్ నేతలందరితో చర్చించి అధ్యక్షుడిని నియమిస్తే బాగుంటుందని తన అభిప్రాయం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు ఇతర నేతలతో చర్చించాలన్నారు. భారతీయ జనతా పార్టీ కేంద్ర అధిష్టానానికి నా ఒక విన్నపం, తెలంగాణకి కొత్త భారతీయ జనతా పార్టీ ప్రెసిడెంట్ వస్తున్నారని మేము వింటున్నాం. కానీ మేము కేంద్రంకి ఒక రిక్వెస్ట్ చేస్తున్నాం, భారతీయ జనతా పార్టీ అధికారులకి, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులతోని చర్చ చేసి ప్రెసిడెంట్ డిక్లేర్ చేస్తే చాలా బాగుంటుంది. ఇవాళ 8 ఎమ్మెల్యేలు ఉన్నారు, 8 ఎంపీస్ ఉన్నారు, చాలా మంది సీనియర్ నాయకులు ఉన్నారు. అందరితోని ఒక్కసారి చర్చ చేసిన తర్వాత ప్రెసిడెంట్ డిక్లేర్ చేస్తే చాలా బాగుంటుందని నేను వ్యక్తిగతంగా అనుకుంటున్నాను. ఎందుకంటే ఇవాళ మనం చూస్తున్నాం, తెలంగాణలో భారతీయ జనతా పార్టీ గ్రాఫ్ పెరిగింది. ఒకప్పుడు ఒక్కటే ఎమ్మెల్యే ఉండే, ఇవాళ 8 ఎమ్మెల్యేస్ ఉన్నారు. ఒకప్పుడు 4 ఎంపీ ఉండే, ఇవాళ 8 ఎంపీలు అయినారు. జిహెచ్ఎంసీ పరిధిలో 40 అబోవ్ కార్పొరేటర్స్ ఉన్నారు. చాలా మంచి ఒక మార్పు మనకు కనబడుతుంది. ఎందుకంటే తెలంగాణ ప్రజలు ఈ బీఆర్ఎస్ రాజ్యం చూసినారు, కాంగ్రెస్ రాజ్యం చూస్తున్నారు. నెక్స్ట్ ఈ ఇద్దరు వల్ల తెలంగాణకి నష్టమే జరిగింది, ఇది తెలంగాణ ప్రజలు అర్థం చేసుకుంటారు. అందుకోసం నెక్స్ట్ వచ్చేది భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ మన తెలంగాణకి. కానీ తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ప్రెసిడెంట్ ఎట్లాంటి ఉండాలి, అగ్రెసివ్ గా దేశం పట్ల, ధర్మం పట్ల, సమాజం పట్ల అందరికీ తీసుకొని పోయి అట్లాంటి ప్రెసిడెంట్ ని చేయాలని నేను కేంద్ర అధిష్టానానికి వ్యక్తిగతంగా రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే చాలా మంచి ఒక అవేర్నెస్ ఉంది, మంచి మార్పు ఉంది తెలంగాణ. అట్లాంటి సమయంలో మంచి ప్రెసిడెంట్ తెలంగాణ భారతీయ జనతా పార్టీకి అవసరం. ఎస్సీ ఎస్టీలకు రాజ్యాంగం కల్పించిన హక్కుల ప్రకారం జనాభా అనుగుణంగా రిజర్వేషన్ వాటా ఇవ్వాలని తెలంగాణ సేవాలాల్ సేన వ్యవస్థాపన అధ్యక్షుడు సంజీవ్ నాయక్ అన్నారు. శనివారం హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీలకు ఎంత జనాభా ఉంటే అంత శాతం రిజర్వేషన్ కల్పించాలని రాజ్యాంగంలో పొందుపరిచే ఉందని అన్నారు. రాష్ట్ర స్థాయి విస్తృత సన్నాహక సమావేశంలో సేవలాల్ సేన ఆనవాయితీ ప్రకారం 2 సంవత్సరాలకు ఒకసారి రాష్ట్ర కమిటీని రద్దు చేసుకోవడం, తర్వాత అడా కమిటీని ఏర్పాటు చేసుకోవడం, జిల్లాల సదస్సులు ఏర్పాటు చేసుకోవడం, తద్వారా ఆవిర్భావ దినోత్సవం రోజైన సెప్టెంబర్ 9వ తారీఖు నాడు మహాప్రదర్శన ద్వారా రాష్ట్ర కమిటీ నూతన కమిటీని ఏర్పాటు చేసుకోవడం ఇది ఆనవాయితీ. సేవలాల్ సేన మొత్తం రాష్ట్ర నాయకత్వం, సీనియర్ నాయకత్వం అందరం కూర్చొని, రిజిస్టర్డ్ సభ్యులందరం కూర్చొని ఇవాళ సేవలాల్ సేనకు సంబంధించిన సంఘం చేయాల్సినటువంటి విధి విధానాలు, కమిటీలు, నిర్మాణాలు, భవిష్యత్ కార్యాచరణకు సంబంధించి ఇవాళ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఒక 3 డిమాండ్లను ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్ర ప్రభుత్వాలకు మేము
ముందు పెట్టదలుచుకున్నాం. అందులో ముఖ్యంగా జీవో నెంబర్ 3ని కొట్టేసింది సుప్రీంకోర్టు ద్వారా. మా జీవో నెంబర్ 3 అమలు కాకుండా జరిగింది. ఆ స్థానంలో రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే కేంద్ర ప్రభుత్వం వెంటనే నీట్ పరీక్షను రద్దు చేయాలని ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెల్సీ వెంకట్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం హైదరాబాద్ నల్లకుంటలో ఆయన మాట్లాడుతూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నీట్ అంశంపై మాట్లాడడానికి అపాయింట్మెంట్ ఇవ్వలేదని అన్నారు. అతని ఇంటి వద్దకు వెళ్లిన విద్యార్థి యువజన సంఘాల నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారని తెలిపారు. ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా నీట్ పరీక్షను రద్దు చేసి నీట్ పరీక్షను మళ్లీ పెట్టాలని చెప్పని డిమాండ్స్ తోటి ఏదైతే ఏఐఎస్ఎఫ్ అధ్యక్షుడు ఏఐఎస్ఎఫ్ కె లక్ష్మణ్, ఎస్ఎఫ్ఐ కెళ్ళి రజనీకాంత్, పీడీఎస్ రామకృష్ణ, బీజేఎస్ అరుణ్, ఏఐవైఎఫ్ ధర్మేంద్ర, డివైఎఫ్ఐ రమేష్, టీవైఎల్ ప్రదీప్, వైజేఎస్ సలీం, ఎన్ఎస్యూ అబ్జిత్, యూత్ కాంగ్రెస్ రోహిత్ ఏదైతే ఉన్న విద్యార్థి సంఘాలు యువజన సంఘాలతోటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ప్రారంభించిన ఈ యొక్క పోరాటానికి కిషన్ రెడ్డి గారి అపాయింట్మెంట్ కోరగా కిషన్ రెడ్డి గారు స్పందించకపోవడంతో వారి ఇంటి దగ్గర నిరసన తెలియజేసి ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఎగ్జామ్ రాసిన 60,000 మంది పైగా విద్యార్థులకి, అదేవిధంగా భారతదేశ వ్యాప్తంగా నష్టపోయిన 24 లక్షల మంది విద్యార్థులకి, వారి కుటుంబంలో ఒక కుటుంబ అన్న పాత్ర ప్రతి ఒక్క విద్యార్థి యువజన రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా కార్యవర్గ సభ్యులు తీసుకొని బీజేపీ పార్టీకి ఇది ఒక శాంపుల్ లెక్క. ఈ సమస్యని పరిష్కరించకపోతే ఈ రోజు ఏదైతే జరిగిందో ఇది కిషన్ రెడ్డి గారిని, బండి సంజయ్ గారిని తెలంగాణ రాష్ట్రంలో తిరగనివ్వమని చెప్పి అన్ని విద్యార్థి యువజన సంఘాల తరఫున హెచ్చరిక జారీ చేస్తూ నరేంద్ర మోడీ గారు ఇప్పటికన్నా స్పందించి తక్షణమే ఈ సమస్యని పరిష్కరించి ఏదైతే ఎన్టీఏని రద్దు చేసి మొత్తం ఇష్యూ పైన సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి మళ్లీ నీట్ ఎగ్జామ్ ని కండక్ట్ చేసి భారతదేశ ప్రజలకి 24 లక్షల మంది విద్యార్థులకి, వాళ్ళ తల్లిదండ్రులకి బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి ఐక్య విద్యార్థి యువజన సంఘాల తరఫున కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తున్నాం. సూర్యాపేట పట్టణంలోని ఏరియా హాస్పిటల్ను జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ శనివారం ఆకస్మికంగా సందర్శించారు. హాస్పిటల్కి వచ్చిన రోగులను, సిబ్బందికి అందిస్తున్న సేవలను, అసౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఫార్మసీని సందర్శించి మందుల స్టాక్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఏరియా హాస్పిటల్లోని వార్డులను పరిశీలించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో శాసనసభ కౌరవ సభగా మారిందని, అసభ్య పదజాలం భరించలేక ప్రజలు శాసనసభ సమావేశాలంటే టీవీలు కట్టేసే పరిస్థితి ఏర్పడిందని ఏపీ అసెంబ్లీలో హోంమంత్రి వంగలపూడి అంతా సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో అందరూ తమ పిల్లలతో కలిసి శాసనసభను చూసే పరిస్థితులను మనం తీసుకురావాలని పేర్కొన్నారు. అసెంబ్లీ సమావేశాలకు పూర్వ వైభవం తీసుకురావాలని అన్నారు. లాస్ట్ టైం గవర్నమెంట్లో ఏదైతే ఆడపిల్లల మీద ట్రోలింగ్ కానీ, సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ కానీ, అదేవిధంగా వ్యక్తిగతంగా మాట్లాడడం కానీ, మీరే కాదండి అక్కడున్న చాలామంది అండి సోషల్ మీడియాలో బాధలు పడ్డాం. బయటకు వస్తే నోటుకొచ్చినట్టు తిట్టారు. మీతో పాటు మాకు కూడా 23 కేసులు ఇంచుమించుగా కేసులు పరంపర నడుస్తుంది. మీరు నేను కలిపి ఉన్న కేసులు చాలా ఉన్నాయి, ఇంచుమించు 4-5 కేసులు ఉన్నాయి. ఇవన్నీ మళ్ళీ పునరావృతం కాకుండా రాబోయే తరాల వారికి ఒక శాసనసభ అంటే ఇలా ఉండాలి. లాస్ట్ 5 years చాలామంది నాతో చెప్పారు, మేము పిల్లలతో కూర్చొని శాసనసభ చూడలేకపోతున్నాం. ఇంతకుముందు స్కూల్ పిల్లల్ని తీసుకొచ్చి గ్యాలరీలో కూర్చోబెట్టి శాసనసభ అంటే ఇలా జరుగుతుందని చూపించేవారు. అటువంటి సంప్రదాయం పోయి ఈరోజు టీవీలు ఆఫ్ చేశారు లాస్ట్ 5 years కూడా. అలా కాకుండా అందరూ కూడా శాసనసభను వీక్షించి జరిగే చట్టాలని కూడా వాళ్ళందరూ కూడా పాలు పంచుకునే అవకాశం కూడా మనందరం కూడా కలిగజేయాలని, దానికే మీరు సూటబుల్ వ్యక్తిగా మేము అనుకుంటూ మీకు మరొకసారి ఉత్తరాంధ్ర తరపున, పాయకరావుపేట నియోజకవర్గం తరపున ధన్యవాదాలు, అభినందనలు తెలియజేసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. చైనాలోని దక్షిణ ప్రాంతంలో ఉన్న గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ భారీ వరదల కారణంగా కొండ చర్యలు విరిగిపడడంతో ఇప్పటివరకు 47 మంది మరణించారు. బెయిజౌ నగరంలో మరో 38 మంది మరణించినట్లు చైనా ప్రభుత్వ మీడియా తెలిపింది. ఇదే నగరంలో ఇంతకుముందు మరో 9 మంది మరణించారు. వందల సంఖ్యలో ఇళ్లు దెబ్బతినగా పంట నష్టం భారీగా వాటిల్లిందని అధికారులు తెలిపారు.
మంగళగిరి నియోజకవర్గ ప్రజల కోసం మంత్రి నారా లోకేష్ ప్రారంభించిన ప్రజా దర్బార్కు అనూహ్య స్పందన లభిస్తోంది. రాష్ట్ర నలుమూలల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి యువనేతకు సమస్యలు చెప్పుకుంటున్నారు. తెల్లవారుజాము నుంచే ఉండవల్లిలోని చంద్రబాబు నాయుడు నివాసం వద్ద పెద్ద ఎత్తున జనం బారులు తీరుతున్నారు. ఎటువంటి ఆంక్షలు లేకుండా ప్రజలు నేరుగా లోకేష్ను కలిసి తమ సమస్యలు చెప్పుకుంటున్నారు. రోజు రోజుకు ప్రజల నుంచి వస్తున్న స్పందన నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని కొత్తగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లోని తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయాన్ని కూల్చివేశారు. ఇవాళ తెల్లవారుజామున బుల్డోజర్లతో నిర్మాణంలో ఉన్న ఆ భవనాన్ని నేలమట్టం చేశారు. టీడీపీ ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతున్నట్లు వైఎస్ఆర్సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. పార్టీ ఆఫీస్ నిర్మాణం విషయంలో హైకోర్టును ఆశ్రయించిన స్థానిక ప్రభుత్వ అక్రమంగా కూల్చివేతకు పాల్పడుతున్నట్లు వైసీపీ నేతలు ఆరోపించారు. ఏపీసీఆర్డీఏ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కోర్టును ఆశ్రయించినట్లు వైసీపీ నేతలు పేర్కొన్నారు. ఏపీలో కూటమి పాలనలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని పక్కన పెట్టారని, రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. వైఎస్ఆర్సీపీ కార్యాలయాలను ఏపీ ప్రభుత్వం టార్గెట్ చేయడంపై శనివారం ఉదయం విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడారు. కోర్టు ప్రొసీడింగ్లో ఉండగానే తాడేపల్లి కేంద్ర కార్యాలయాన్ని నేలమట్టం చేశారని, ప్రభుత్వంలో ఉన్నాం కదా అని ఏదైనా చేస్తామంటే అది పద్ధతి కాదని హెచ్చరించారు. ఏ రకంగా నిన్న మన ఉమ్మడి విశాఖపట్నం జిల్లా చోడవరం నియోజకవర్గంలో ఒక శిలాఫలకాన్ని సహజంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఆ ప్రభుత్వానికి సంబంధించినటువంటి నిర్ణయాల్లో భాగంగా నిర్మించినటువంటి భవనాలకు సంబంధించినటువంటి శిలాఫలకాలని పూర్తిగా ధ్వంసం చేసి ఇక్కడే కాదు అనేక ప్రాంతాల్లో రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నటువంటి ఈ చర్యలను మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ఉదయం తెల్లవారుజామున 5 గంటలకి తాడేపల్లిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయానికి సంబంధించినటువంటి నిర్మాణాన్ని 8 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీగా, గడిచినటువంటి 5 సంవత్సరాల అధికార పార్టీగా, దాదాపు 13 సంవత్సరాలు చరిత్ర కలిగినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కార్యాలయాన్ని ఏ రకంగా పూర్తిగా నేలమట్టం చేశారు అనేటువంటిది ఈరోజు తెల్లవారుజామున మనం చూసాం. మీరు కూడా మీ దృష్టి కూడా అదంతా కూడా వచ్చింది. దాని మీద కోర్టుకు వెళ్ళి కోర్టులో ఇంకా ప్రొసీడింగ్స్ జరుగుతుండగానే హై హ్యాండెడ్గా ఏ రకంగా కార్యాలయాన్ని పూర్తిగా 2 అంతస్తులు నిర్మించినటువంటి కార్యాలయాన్ని ఏ రకంగా నేలమట్టం చేశారు అన్నటువంటిది చూసాం. ఈరోజు రాష్ట్రంలో అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని పూర్తిగా పక్కన పెట్టి తెలుగుదేశం పార్టీ తాలూకా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూ ఉంది. దేశ రాజధాని వాసులు తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నారు. నీటి సంక్షోభంతో గత కొద్ది వారాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నీటి సమస్యను కేంద్రం చక్కదిద్దాలని కోరుతూ ఢిల్లీ మంత్రి ఆప్ నేత అతీషి శుక్రవారం ఢిల్లీలో నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని నగరవాసులు నీటి కష్టాలు తీర్చాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు. దేశ రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేసుకునే దిశగా ముందుకు వెళ్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. 2 రోజుల భారత్ పర్యటనకు వచ్చిన బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాతో ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. ఇరు దేశాల రక్షణ సహకారం, సాయుధ బలగాల ఆధునీకరణ తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత విదేశీ నేతలతో మోడీ భేటీ కావడం ఇదే తొలిసారి. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ బంగ్లాదేశ్ భారత్ సరిహద్దులో ఉగ్ర కార్యకలాపాలను అడ్డుకోవడంతో పాటు శాంతి స్థాపనకు కృషి చేయాలని ఇరు దేశాలు నిర్ణయించినట్లు తెలిపారు. हम 10 बार मिले हैं, लेकिन आज की मुलाकात विशेष है क्योंकि हमारी सरकार के तीसरे कार्यकाल में प्रधानमंत्री शेख हसीना जी हमारी पहली स्टेट गेस्ट है. फ्रेंड्स, बांग्लादेश हमारी नेबरहुड फर्स्ट पॉलिसी, एक्ट ईस्ट पॉलिसी, विजन सागर और इंडो पैसिफिक विजन के संगम पर स्थित है. पिछले 1 ही वर्ष में हमने साथ मिलकर
लोक कल्याण के अनेक महत्वपूर्ण प्रोजेक्ट्स को पूरा किया है। अखौड़ा अगरतला के बीच भारत बांग्लादेश का 6ठा क्रॉस बॉर्डर रेल लिंक शुरू हो गया है। खुलना मोंगला पोर्ट द्वारा भारत के उत्तर पूर्वी राज्यों के लिए कार्गो सुविधा शुरू की गई है। मोंगला पोर्ट को पहली बार रेल से जोड़ा गया है। 1320 मेगावाट मैत्री थर्मल पावर प्लांट के दोनों यूनिट्स ने बिजली उत्पादन शुरू कर दिया है। दोनों देशों के बीच भारतीय रुपये में ट्रेड की शुरुआत हुई है। भारत बांग्लादेश के बीच गंगा नदी पर दुनिया की सबसे लंबी रिवर क्रूज को सफलतापूर्वक पूरा किया गया है। भारत बांग्लादेश के बीच पहली क्रॉस बॉर्डर फ्रेंडशिप पाइपलाइन पूरी की गई है। भारतीय ग्रिड से होते हुए नेपाल से बांग्लादेश तक बिजली निर्यात ऊर्जा क्षेत्र में सब रीजनल सहयोग का पहला उदाहरण बना है। एक ही वर्ष में इतने सारे एरियाज में इतने बड़े इनिशिएटिव्स को जमीन पर उतारना हमारे संबंधों के स्पीड और स्केल को दर्शाता है। फ्रेंड्स, आज हमने नए क्षेत्रों में सहयोग के लिए फ्यूचरिस्टिक विजन तैयार किया है। ग्रीन पार्टनरशिप, डिजिटल पार्टनरशिप, ब्लू इकोनॉमी, स्पेस जैसे अनेक क्षेत्रों में सहयोग पर बनी सहमति का लाभ दोनों देशों के युवाओं को मिलेगा। అర్హులైన కౌలు రైతులందరికీ గుర్తింపు కార్డులు మంజూరు చేయాలని కృష్ణా తిరువూరు జిల్లా సిపిఐ కార్యదర్శి దోనెపూడి శంకర్ కోరారు. తిరువూరు నియోజకవర్గంలోని ఏ కొండూరు గ్రామంలో జరిగిన ఏరువాక కార్యక్రమంలో ఆయన మేడిపట్టి పొలం దున్నే కార్యక్రమాన్ని ప్రారంభించారు. రైతులకు సకాలంలో ఖరీఫ్ సాగు సంబంధించిన విత్తనాలను అందించాలని ఆయన అధికారులకు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం ఈ రెండూ కలిసి ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉత్సాహపూరితంగా మరి తొలకరి ప్రారంభమైన తర్వాత వర్షాలు కురిసేటువంటి సమయంలోనే ఏరువాక కార్యక్రమాన్ని రైతాంగం ఒక పండుగలాగా, గ్రామీణ వాతావరణంలో ఒక పండుగలాగా ఈ కార్యక్రమాన్ని రైతు తాను పండించినటువంటి తాను సాగు కోసం మేడిపట్టి దున్నేటువంటి పరిస్థితి వాళ్ళ ఏరువాక కార్యక్రమాన్ని. ఈ ఏరువాక కార్యక్రమం సందర్భంగా ఇవాళ ప్రభుత్వాల తీరుతున్నలు ఎలా ఉన్నాయంటే, మనకు కరువు వచ్చింది, తర్వాత తుఫాను వచ్చింది, కౌలు రైతుల సమస్యలను పరుచుకునేటువంటి పరిస్థితి లేదు. విశాఖపట్నం సహకార బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వ్యాపార లక్ష్యం 8,000 కోట్లుగా నిర్ణయించామని చైర్మన్ చలసాని రాఘవేంద్రరావు వెల్లడించారు. ద్వారకానగర్ 5వ లైన్లో గల బ్యాంక్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తమ బ్యాంకు 1916లో ప్రారంభించి గత 109 ఏళ్లుగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నామని గుర్తు చేశారు. ఏపీలో 47, హైదరాబాద్లో 4 బ్రాంచీలు కలిగి ఉన్నామన్నారు. దేశంలో నాన్ షెడ్యూల్ సహకార బ్యాంకుల్లో అతిపెద్ద బ్యాంక్ విశాఖ బ్యాంక్ అని పేర్కొన్నారు. సో గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మరొక అంశాన్ని పరిశీలిస్తే, దేశంలో ఈ బ్యాంక్ కన్నా ముందు 51 షెడ్యూల్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్స్లు ఉన్నా వాటిల్లో అనేక బ్యాంకుల కన్నా విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంకు అనేక రంగాల్లో చాలా మెరుగైనటువంటి పనితీరునే ప్రదర్శిస్తూ ఉంది. షెడ్యూల్ స్టేటస్ ఉన్నటువంటి బ్యాంకులతో పోల్చుకున్న డిపాజిట్లలో ఈ బ్యాంకు 15వ స్థానంలో ఉంది. అంటే మిగతా 36 షెడ్యూల్ కోఆపరేటివ్ బ్యాంకులు విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ కన్నా దిగువనే ఉన్నాయి. అట్లాగే రుణాల జారీలో కూడా 14వ స్థానంలో ఉన్నాం. అట్లాగే షేర్ధనంలోనైతే 4వ స్థానంలో ఉన్నాం. ఈ రకంగా అనేక అంశాల్లో ఈ బ్యాంక్ యొక్క పనితీరుని మీకు ఇచ్చినటువంటి వార్షిక నివేదికలో కూడా వాటి వివరాలన్నీ కూడా నమోదు చేసుకుని మీరు పరిశీలించవచ్చునని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ఇంకా ఈ బ్యాంకుకి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి గౌరవం కూడా దక్కింది. గతంలో పెద్దలు మానవ ఆంజనేయులు గారు 30 సంవత్సరాలకు పైగా ఈ బ్యాంక్ చైర్మన్గా ఉన్నారు. నేటి వరకు కూడా ఆయన వివిధ హోదాల్లో
ఈ బ్యాంకు యొక్క కార్యకలాపాల్లో నిరంతరం పాల్పంచుకుంటున్నారు. వారు కేవలం మన బ్యాంక్ యొక్క చైర్మన్గానే కాకుండా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకులన్నిటికీ ఒక అసోసియేషన్ని స్థాపించి ఆ అసోసియేషన్కి కార్యదర్శిగా, అధ్యక్షులుగా సుదీర్ఘకాలం సేవలు అందించారు. దాంతోపాటు జాతీయ స్థాయిలో కూడా అర్బన్ బ్యాంకుల జాతీయ సమాఖ్య నేషనల్ ఫెడరేషన్కి వారు 30 సంవత్సరాలు డైరెక్టర్గా ఉన్నారు. ఒక 5 సంవత్సరాలు వైస్ చైర్మన్గా కూడా పనిచేశారు. ఒక 5 సంవత్సరాల గ్యాప్ వచ్చింది. మన ప్రతినిధి ఎవరు నేషనల్ ఫెడరేషన్లో లేరు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీలో జరిగినటువంటి జాతీయ సమాఖ్య ఎన్నికల్లో మన బ్యాంక్ చైర్మన్గా ఉన్నటువంటి నన్ను డైరెక్టర్గా ఈసారి అక్కడ ఉన్నటువంటి ప్రతినిధులు అత్యధిక సంఖ్యాకులు ఓటు వేసి గెలిపించడం అనేటువంటిది జరిగింది. ఆ రకంగా విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ యొక్క గౌరవం ఇవాళ దేశంలో కూడా ఒక ప్రముఖమైనటువంటి సంస్థల్లో ఒకటిగా సహకార సంస్థల్లో పనిచేయటమే కాకుండా ఈ సంస్థకి కొన్ని గౌరవప్రదమైనటువంటి స్థానాలు ఉన్నాయి. రాష్ట్ర ఫెడరేషన్ కూడా మన బ్యాంక్ చైర్మన్ కార్యదర్శిగా వ్యవహరిస్తూ ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి సహకార సంస్థలన్నింటినీ సమన్వయం చేయటంలో కూడా పనిచేయటం అనేటువంటి జరుగుతూ ఉందని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. అయితే కొన్ని ఆటంకాలు రిజర్వ్ బ్యాంక్ నుంచి కూడా ఎదురవుతూ ఉన్నాయి. మన పనితీరు మీద ప్రభావం చూపేటువంటి అనేక అంశాలు రిజర్వ్ బ్యాంక్ యొక్క నిబంధనలో ఉన్నాయి. అది బంగారం మీద రుణాలు జారీ చేసేటువంటి అంశంలో కావచ్చు, లేకపోతే ప్రాధాన్యత రంగానికి రుణాలు ఇవ్వాలనేటువంటి పేరుతో ప్రభుత్వ బ్యాంకులకి లేనటువంటి కండిషన్స్ని కోఆపరేటివ్ బ్యాంకుల మీద రుద్దుతూ ఉన్నారు. ప్రభుత్వ బ్యాంకులు ప్రభుత్వం నుంచి సహాయం తీసుకుంటున్నాయి. పురుషులతో పాటు మహిళల సమానత్వం కోసం దీర్ఘకాలిక ఉద్యమం చేయాలని స్వతంత్ర జర్నలిస్ట్, ప్రముఖ యూట్యూబర్ సి వనజ పిలుపునిచ్చారు. ప్రగతిశీల మహిళా సంఘం 50 ఏళ్ల ప్రస్థానాన్ని సమీక్షించుకొని భవిష్యత్ కర్తవ్యాలు చేపట్టే లక్ష్యంతో రాష్ట్ర స్థాయి సదస్సు నగరంలోని పౌర గ్రంథాలయంలో శనివారం జరిగింది. ఈ సదస్సులో వనజ ప్రారంభ ఉపన్యాసం చేశారు. జీవితంలో అనేక రకమైన హింసలను మహిళలు భరిస్తున్నారన్నారు. హింస లేని జీవితం లేదని, ముఖ్యంగా సామాన్య ప్రజలు దీనికి బలవుతున్నారని, మహిళలపై ఇది ఎక్కువగా కొనసాగుతుందని అన్నారు. ఇవాళ పరిపాలన అనే ఒక స్థాయిలో ఇవాళ రాజ్యం నడుస్తుంది. బహుశా విశాఖపట్నంలో POWలో పనిచేసే వాళ్ళకు నేను ఆ విషయం చెప్పాల్సిన అవసరం విన్నాను. చాలా డిఫరెంట్గా ఫైట్ చేస్తారని విన్నాను. సో కూడా చెప్పరు, వాళ్ళు ముందేంటి వాళ్ళు ఏం చేయాలో చేసేసి వస్తారు, తర్వాత లక్ష్మణ్ చెప్తారు చేసాము అని. మహిళా సంఘం అర్ధ శతాబ్ది వార్షికోత్సవాలు ఈరోజు విశాఖలో జరుగుతున్నాయి. ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి జిల్లా కమిటీలంతా కూడా ఈ సదస్సులో పాల్గొనడానికి రావడం జరిగింది. 50 వసంతాల ప్రగతిశీల మహిళా సంఘం యొక్క ఉద్యమ గమనంలో తాను పొందిన అనుభవాలు, చేసిన కృషి, తీసుకున్న కర్తవ్యాలు, వాటి యొక్క అమలు, వీటన్నిటిని కూడా సమీక్ష చేసుకొని భవిష్యత్ కర్తవ్యాలు రూపొందించుకునేందుకు ప్రధానంగా ఈ సదస్సు నిర్మించుకోవడం జరిగింది. ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళా సమస్యల పట్ల స్పందిస్తున్న తీరు కానీ, వాళ్ళు తీసుకుంటున్న చర్యలు కానీ, దాని యొక్క ఫలితాలు కానీ, వీటన్నిటిని కూడా సమీక్ష చేసుకొని భవిష్యత్తు పోరాట కర్తవ్యాలు రూపొందించుకోవడానికి ప్రగతిశీల మహిళా సంఘం ఈరోజు ఈ సదస్సు నడుపుతుంది. ఈ సదస్సులో చేసిన తీర్మానాలంటి మీద ఆధారపడి రేపు భవిష్యత్తు యొక్క పోరాట కార్యాచరణ అంతా కూడా రూపొందించుకుంటామని చెప్పి ప్రగతిశీల మహిళా. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ VST న్యూస్.